కృపాశీర్వాదం అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దైవజనుడు ప్రసాదరావు గారు కార్యక్రమం. మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ సార్ గారు ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా ఎన్నో పెద్ద చర్చిలు ఉన్నప్పటికీ కూడా మన చిన్న చర్చిలను దర్శించి వారి దగ్గరికి వెళ్ళడం చాలా సంతోషమని సార్ తలంచి మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక కర్నూలు మాత్రమే కాదు, రాష్ట్రం అంతా పర్యటించి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ అసలు సార్ బిజీగా చాలా తీరిక లేని సమయంలో కూడా ప్రజలను కరుస్తూ గడుపుతూ ఉన్నాడు. అయితే అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మన మధ్యకు వచ్చి దేవుని మాటలో నా ఆలయంలో నా సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అని దేవుని మాట సెలవిచ్చింది. కాబట్టి దేవుని మందిరంలో గడపాలనే ఆశతో ఆసక్తితో మనందరి దగ్గరికి వచ్చినాడు. అందుకే మరీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం సార్. మన మధ్యలో బి రాజ్ కుమార్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అతనే విశేషాలు తెలియజేయాలని మనం చేస్తున్నాం. మూండ్రే కాలేజీ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఇక్కడ చేరవచ్చినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు పరిశ్రమలు మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మరియు అందరికీ క్రీస్తు పునరుత్థాన దినముగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఇక్కడ చేరవచ్చినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ సార్ మందిర నిర్మాణంలో మీరు మా పట్ల చూపించిన ప్రేమ సేవాభావం బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మేము క్రైస్తవులుగా ఇక్కడ కూడి అందరము ప్రార్థన జరుపుకోవడానికి మీరు చేసినటువంటి సహాయం మరవలేనిది, మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏం చెప్పారంటే ఒక నాయకునిగా ఉండాలి అంటే ముందు సేవాభావం కలిగి ఉండాలి అన్నారు. సో సారు ఇంతకుముందు అధికారంలో లేనప్పటి నుంచి ఆయన సేవా దృక్పథం, ఆయన సేవా కార్యక్రమాలు వాళ్ళ తండ్రి గారి నుంచి మనం అందరం చూస్తున్నాము. ఎప్పటికీ అవన్నీ మర్చిపోలేనివి. సో ఆయన మంత్రి కాకముందు, ఎమ్మెల్యే కాకముందు మనకి ఇచ్చిన మాట ప్రకారంగా మందిర నిర్మాణంలో ఎంతగానో తోడ్పడి ఈ మందిర నిర్మాణం కోసం సహాయం చేసి సార్ ద్వారా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ కూర్చొని ప్రార్థించుకుంటున్నామంటే అది దేవుని యొక్క కృప, సార్ యొక్క మంచి మనసు. అందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఈ యొక్క ఈస్టర్ సందర్భంలో యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గడిచినటువంటి శుభ శుక్రవారం దినమున అందరము క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలను మనం ధ్యానించుకున్నాము. ప్రతి ఆదివారము మనము క్రీస్తు యొక్క మరణమును, సమాధిని, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ మరి ముఖ్యంగా క్రీస్తు సంఘ ఉద్దేశం ఏమంటే మనిషి ఏ విధంగా అయితే క్రీస్తు చనిపోయి 3వ దినమున తిరిగి లేచాడో అదేవిధంగా మనిషి కూడా తన పాత విషయాలను, పాపములను వదిలేసి నూతన జీవితంగా బాప్తిస్మం పొంది రక్షణ పొందాలన్నటువంటి ఆ నిదర్శనమే క్రీస్తు యొక్క పునరుత్థానము అని మనం బైబిల్లో చదువుకుంటున్నాం. సో
ముఖ్యంగా ఈ దినమున ఎంతో సంతోషకరమైన దినము, శుభదినముగా మనము ప్రతి ఆదివారం జరుపుకుంటూ ఉంటాం. బాధాకరమైన విషయం ఏంటంటే కీర్తిశేషులు బొలకుల రామకృష్ణ గారు కూడా ఎంతగానో సహాయం చేశారు సార్ మా కోసం. కానీ ఇక్కడ ఆయన ఉండకుండా పోవడం కూడా మాకు బాధాకరమైన విషయమే. అయినా కూడా మేము అందరము ఆయన యొక్క చేసిన సేవ కోసము, వారి యొక్క కుటుంబం కోసం నిరంతరం ప్రార్థిస్తుంటాము. మీరు కూడా మరొకసారి మా యొక్క విన్నపం ఏమంటే, మీరు పెద్ద మనసు చేసుకొని మందిర నిర్మాణం కోసం సాయం చేశారు. అదేవిధంగా సేవకులు కూడా ఉండడానికి ఏదైనా ఒక చిన్న గృహం పైన మీరు పెద్ద మనసు చేసుకొని ఏదైనా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఆ ప్రజాసేవ, కర్నూలు ప్రజల కోసం మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మీ యొక్క నిబద్ధత ఎప్పటికీ నిలిచిపోతుంటుంది. మేము ఎప్పటికీ వాటినన్నింటినీ మరవలేమని కూడా ఈ సభాపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం. మీ ఎంతో బిజీ షెడ్యూల్లో మతాన్ని గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా ఎంతో పెద్ద సంఘాలు ఉన్నా కూడా కర్నూలులో మా యొక్క సంఘాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మీరు మాతో పాటు క్రీస్తు పునరుత్థాన దిన రోజున మాతో పాటు మీరు కలిసి ఈ వేడుకను ఎంతో ఇంకా ఆనందంగా జరుపుకునే కల్పించినందుకు కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదము, ఆయుర ఆరోగ్యాలు అనుగ్రహించాలని మేమందరము ఈ దినంలో ప్రార్థిస్తామని సభాపూర్వకంగా మీకు వందనాలు తెలియజేసుకుంటూ మన గౌరవనీయులు ముఖ్య అతిథులు మాట్లాడడానికి ముందుగా ఒక చిన్న మాట. అంటే సహాయం చేసే విషయంలో సార్ గారి కుటుంబము ఎప్పటికి కూడా పెద్ద ఆయన టీజీ వెంకటేష్ సార్ గారి నుంచి నేను ఎప్పటికి కూడా చాలా సంతోషం పడతా. ఆ యోగ్యత వేరే వాళ్ళకి ఎవరికైనా ఉందో లేదో కానీ నాకు దక్కింది. ఎందుకంటే మొట్టమొదట ఫౌండేషన్ వేసినది పెద్ద సార్ టీజీ వెంకటేష్ సార్ గారు, ఓపెనింగ్ చేసినది గౌరవనీయులు పెద్దలు టీజీ భరత్ గారు సార్. ఆ ధన్యత మాకే సంఘానికి వస్తుందని ప్రభుత్వ నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. ఎందుకంటే చాలా వరకు భరత్ సార్ ఎట్లా ఏం చేస్తారు అనుకుంటారు, కానీ తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే సార్తో పాటు దగ్గర నుండి చూసిన వాళ్ళం మేము. ప్రతి ఒక్కరు ఎంతో మంది, వందల మంది ఆయన దగ్గరికి వస్తుంటారు. అసలు మీరు చూస్తలేదో కొంతమంది కూర్చొని ఏదో మాట్లాడక పంపిస్తారు, కానీ సార్ అసలు నాకు అనిపిస్తుంది ఇంత ఓపిక దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా రాబోయే కాలంలో మరింత ఓపిక ఇవ్వాలని ప్రభుపేట నేను కోరుచున్నా. ఎంతమంది వచ్చినా ఓపికతో విని వారి సమస్యని ఫోన్ చేయడమా, లేకపోతే అప్లికేషన్ ఎక్కడ పంపించాలా, ఏం చేయాలా అని అన్ని కూడా చేస్తున్నారు. అదేవిధంగా మరి రేపు నెల పేదవాళ్లకు వివాహం చేయటం గాను పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేశ్వర గారు కొన్ని సంవత్సరాల నుంచి అది వస్తుంది ఆనవాయితీగా. అదేవిధంగా మన సంఘంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా వివాహం చేసుకోలేని వాళ్ళు ఉంటే, మీరు ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళకి బంగారు పుస్తే తర్వాత దాదాపు 80,000 రూపాయలు, తర్వాత వచ్చిన బంధువులకి అంటే అవతల పెళ్లి కుమార్తె తరఫున వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా సార్ గారు వాళ్ళ కుటుంబం నుంచి ఏర్పాటు చేసినారు. ఎందుకంటే ఇటువంటి సహాయం చేసినటువంటి కుటుంబాన్ని మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. కర్నూలు జిల్లాలనే కాదు, రాష్ట్రంలో కూడా అడిగిన వారిని కాదని అన్నం పెట్టేటువంటి కుటుంబం ఎవరైనా ఉంది అంటే అది కేవలము టీజీ భరత్ సార్ గారు, టీజీ వెంకటేష్ సార్ గారు అని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ ఈస్టర్ సందర్భంగా సార్ గారిని సందేశించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ హ్యాపీ ఈస్టర్ అమ్మ. ప్రసాద్ గారు చెప్పినట్లు, ఫాదర్ గారు చెప్పినట్లు నాకు ఈ చర్చ్ పైన ఒక మంచి రిలేషన్షిప్ అమ్మ. అందుకనే ఎన్ని చర్చులు ఉన్నా అంటే అన్నీ తిరగాలంటే కూడా టైం లేకుండా పొద్దున్నుంచి
కార్యక్రమాలు ఉండే ప్రసాద్ గారితో నాకు ఒక అనుబంధం ఉంది. అదొక మంచి రిలేషన్షిప్. అంటే కొంతమందితో కొంత కనెక్ట్ అయిపోతుంటాను అనమాట లైఫ్లో. సో దాంట్లో ప్రసాద్ గారు కూడా నాతో కనెక్ట్ అయినట్లు భావిస్తుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే ఆయన కూడా మంచితనము ఆయన చూస్తున్నా దగ్గరలో. సో ఆ కనెక్షన్తో ఈరోజు లేదు ప్రసాద్ గారు, నేను చర్చ్ మిగతా కొద్దిగా తిరిగేది కష్టం ఉంది, నాకు కార్యక్రమాలు ఉన్నాయి, మీ చర్చికి అయితే మాత్రం గ్యారంటీ వస్తాను అని చెప్పి వచ్చి యేసు ప్రభుతో బ్లెస్సింగ్ తీసుకోవాలా ఖచ్చితంగా అని చెప్పి నా సైడ్ నుంచి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు, సార్ మీరు 1:30 రండి, ఒక కరెక్ట్ టైం ఉంటుంది అని చెప్పినప్పుడు ఈరోజు రావడం జరిగింది. ఒకటి యేసు ప్రభు చెప్పేది అంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడు ప్రసాద్ గారు కూడా నా దగ్గర మాట్లాడుతూ ఉంటారు, మనము మంచి చేయాలా, ప్రజలకి మంచి చేస్తే 10 మనకి దేవుని ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. దాని బాటలోనే మా ఫాదర్ కూడా ఎన్నో డికేడ్స్ నుంచి సహకారాలు అందిస్తూ మా చేతనైనంత వరకు సేవ చేస్తూ, సో ఇవన్నీ కూడా ఈరోజు గ్రోత్ ఉన్నా ఏమున్నా మనం సేవ చేసిన దానికే ఆ ప్రభువు కానీ మహాదేవుడు కానీ అల్లా కానీ అందరూ కూడా మా బ్లెస్సింగ్స్ బాగుండింది కాబట్టి ఈరోజు అంత గ్రో కాగలిగినామని చెప్పి నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. ఎప్పుడు ఇంకోటి చెప్తుంటారు, ఎనిమీస్ ఉంటారు, మనకు వాళ్ళని క్షమించి పోతేనే ముందుకు బాగుంటుంది. ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నప్పుడు లాస్ట్ ఒక 3 నెలలు కానీ అది మనసులో కడుపులో పెట్టుకొని వాళ్ళని టార్గెట్ చేసే రకంగా ఎప్పుడు పోరాదు అని కొంతమంది పెద్దలు చెప్తారు. ప్రసాద్ గారు కూడా నాకు వినిపిస్తుంటారు ఇట్లాంటి మాటలన్నీ. సో అవి చేస్తే అంటే ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని మైండ్లో ఉండే పాయింట్స్, ఇట్లాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నప్పుడు మనం కూడా రివైండ్ చేసుకొని ఎక్కడైనా ఉన్నామా, ఏదైనా తప్పు చేస్తున్నామా కరెక్ట్ చేసుకునే దానికి ఒక అవకాశం కూడా ఉంటుంది. సో ఏదైతే అది ఈ చర్చకి కూడా ఇప్పుడే మిత్రులు చెప్పినట్లు ఫ్యూచర్లో ఏదో రిక్వెస్ట్ చేశారు, అది కూడా ప్రసాద్ గారితో మాట్లాడి నా వంతు సహకారం గ్యారంటీ అందిస్తానని చెప్పి అందరూ ఎంతో సంతోషాలతో బాగుండాలా. ఆ యేసు ప్రభు మనకి హ్యాపీగా వర్షాలు, మంచి వర్షాలు, నీళ్ళదే కదా మోస్ట్ ఇంపార్టెంట్. మనకేమో నదులు ఉంటాయి, నీళ్ళ సమస్య ఉంటుంది, దాన్ని కూడా తీర్చాలా ఎక్క తిరిగాని ఆ సంకల్పంతో పనిచేస్తున్నా. అంటే ఎప్పటికీ అంటే 2-3 ఏళ్ళు వర్షాలు లేకున్నా, డ్రౌట్ ఉన్నా మనకి నీళ్ళ సమస్య లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఐడియా, ఒక టెక్నికల్గా ఏం చేస్తే బాగుంటుంది కర్నూలుకి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అట్లా అది చేస్తూ వర్షాలు కూడా బాగుపడాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి యేసుప్రభువుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.